జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కిషోర్ గారు, మనకి 90 ఇందాక మన్నాథ్ గారు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఉన్నా కూడా 95లో మరింత బలం చేకూరింది అని చెప్పి పివి నరసింహారావు గారు అనగానే మనకి ఫినాన్షియల్ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. అలాంటి వ్యక్తి నుంచి హయాంలో ఇలాంటి నిర్ణయం ఎలా వచ్చింది అంటే ఒక వర్గాన్ని అపీల్ చేయడం కోసమా, సంతుష్టీకరణ కోసమేనా, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకురావాల్సి వచ్చింది? ఇంకేమైనా ఒత్తిళ్లు పనిచేశాయా? రాజుగారు 92 డిసెంబర్ 6వ తేదీ అనుకుంటా కదా బాబరీ మసీద్ యొక్క అదే కట్టడము డిమాలిష్ చేశారు. సో దట్ టైం పివి గారు ప్రైమ్ మినిస్టర్. సో ఇంకా దానికి ఏమన్నా విరుగుడుగానో లేకపోతే దానికి కవరింగ్ కోసం ఏమన్నా ఆయనకుండే ప్రెజర్ ఆయన ఆ విధంగా చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఆ రోజు ముస్లింస్ అంతా కూడా వ్యతిరేకత అంటే పివి గారి మీదే ఇదయింది అనేటప్పుడు మెల్లిగా దాన్ని కవర్ చేద్దామని లాస్ట్ లో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. 95 ఏమో చేసి ఉంటారు, 96 ఎలక్షన్స్ వచ్చాయి, గవర్న్ ఫర్ పార్లమెంట్ ఎలక్షన్స్. అట్లేమన్నా ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. అట్లయినా బేసికల్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఏదో విధంగా ఈ తాయిలాలు ప్రకటించి అపీజ్మెంట్ పాలిటిక్స్ కి ఎప్పుడు వాళ్ళు సిద్ధహస్తులు కదా. వాళ్ళు చేస్తే మంచిది, మిగతా బీజేపీ చేస్తే కాదంటారు. వాళ్ళు రెగ్యులర్ మేమే నిజమైన సెక్యులర్ వాదులు అంటారు, మళ్ళీ అన్ని మతాలు సమానంగా ఉండకూడదని వాళ్ళే అంటారు, సపరేట్ రూల్స్ కావాలని వాళ్ళే అంటారు. ఇది ఏ లాజిక్ అర్థం కావడం. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికి సమానంగా ఉండమని చెప్తున్నాము. 370 ఆర్టికల్ అంటే కూడా అదే కదా. కాశ్మీర్ కూడా పార్ట్ ఆఫ్ ద ఇండియన్ టెరిటరీలో అందరికి కూడా ఒకే ఇది ఉండాలనే ఉద్దేశము. దాన్ని వ్యతిరేకించిన పార్టీలు ఇవి. ఈ రోజు నేను మళ్ళీ తెచ్చేస్తాను 370 ఆర్టికల్ అంటాడు రాహుల్ గాంధీ గారు. వాళ్ళు మళ్ళీ మేము సెక్యులర్లు అంటారు. అసలు వాళ్ళ లాజిక్ వాళ్ళకే అర్థమవుతుందా లేదని ఒకసారి మనం అందరం కూడా దాని మీద చర్చ పెట్టాలి. ఇలాంటి మీడియా వాళ్ళు రెగ్యులర్ గా వీళ్ళు యూసీసీని చేస్తారు, రెండో పక్క సెక్యులర్ అంటారు. లేకపోతే సిఏఏలో మాత్రం అందరికి న్యాయం కావాలి, సమానంగా చూడండి, అందరు ముస్లింస్ కూడా రప్పించండి అంటారు. ఎక్కడ లాజిక్ చెప్పండి? వాళ్ళే అన్ని డిసైడ్ చేస్తారు. 3 రకాలుగా అన్ని కాంట్రడిక్టరీ. సో ఇంకోటి మన ప్రసాద్ గారు చెప్పినట్టు మోదీ గారు అసలు కోయలేషన్ ఎరాను స్టార్ట్ చేసింది బీజేపీలో ఫస్ట్ ఆయనే. మరి కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన హర్యానా పంజాబ్ వెళ్ళాడు, అకాలీదళతో పొత్తు, హర్యానాకి వెళ్ళాడు, హర్యానా వికాస్ పార్టీ బన్సీలాల్తో పొత్తు, హిమాచల్కి వెళ్ళాడు, అక్కడ పొత్తు, మన కొన్ని రోజులు సుఖరాంతో కూడా పొత్తు ఉంది బీజేపీకి. సో ఈ విధంగా అన్ని చోట్ల ప్రాపర్ గా అసలు కోయలేషన్ యొక్క దీనికి తెరదీసిందే మోదీ గారు. అంతకుముందు లేవు మనకి. ఇప్పుడు ఏదో ఫస్ట్ లో ఉండింది, ఎందుకంటే జనతాదళ్తో మనము అంటే బీజేపీ 89 లో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జనతాదళ్ చిమన్ భాయ్ పటేల్ వచ్చి గుజరాత్, బైరాన్ సింగ్ షెకావత్ రాజస్థాన్, వీళ్ళిద్దరూ ఫామ్ చేసిన క్రమంలో అప్పుడు ఒక పొత్తు గవర్నమెంట్స్ ఉన్నాయి. అంతేగాని అది న్యాచురల్ గా దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి జనతాదళ్తో. అంతేగాని మళ్ళీ ఎప్పుడైతే అద్వానీ గారి అరెస్ట్ తోటి బీజేపీ విత్డ్రా చేసుకుందో సపోర్ట్, అప్పుడు ఈ గవర్నమెంట్ పడిపోయే టైంలో చిమన్ భాయ్ పటేల్ రన్ చేసుకున్నారు గవర్నమెంట్ అని. ఈయన కూడా తెలివిగా రన్ చేసుకోగలిగాడు. బైరామ్ సింగ్ షెకావత్ గారు కూడా బీజేపీ గవర్నమెంట్. అక్కడైతే గుజరాత్ లో చిమన్ భాయ్ పటేల్కి వెళ్ళిపోయింది బీజేపీ గవర్నమెంట్ లేకుండా. సో అప్పుడంతా కూడా తర్వాత అంతా మోదీ గారే తీసుకొని వచ్చారు ఈ యొక్క కోయలేషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరం కూడా చాలా మిస్ అవుతున్నాము. మొన్న ఈ ఎలక్షన్ కాకుండా అంతకుముందు ఎలక్షన్ లో గోవాలో బీజేపీకి 13 సీట్లు వచ్చాయి 40లో, కాంగ్రెస్ కు 17 సీట్లు వచ్చాయి 17 సీట్స్. బీజేపీ సక్సెస్ఫుల్ గా కోయలేషన్ గవర్నమెంట్ రన్ చేసి ఎలక్షన్ అయ్యేటప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా మీకు? ఎలక్షన్ కు ముందు 27 ఎమ్మెల్యేస్ ఉన్నారు బీజేపీకి. వెన్ దే స్టార్టెడ్ విత్ 13, దే ఎండెడ్ విత్ 27. ఫైనల్ గా మళ్ళీ గవర్నమెంట్ కూడా రిపీట్ అయింది బీజేపీ. మళ్ళీ 21 సీట్స్ తో గవర్నమెంట్ రిపీట్ కూడా అయింది. అంటే ప్రజలు కూడా యాక్సెప్టబిలిటీ వచ్చింది అక్కడ. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కూడా కోయలేషన్ కంటే ఘోరమే కదా. బీజేపీ వాజ్ నాట్ ఈవెన్ హ్యావింగ్ దట్ మ్యాండేట్. స్టిల్ బీజేపీ కుడ్ కంటిన్యూ అండ్ అగైన్ రిపీట్ ద పవర్. సో ప్రజలు కూడా యాక్సెప్టబిలిటీ ఉందండి. మోదీ గారు ఇప్పుడు మనం చూసాము, మధ్యప్రదేశ్ లో చూసాము, ఒక 19 మంది రిజైన్ చేసి వస్తే 27 మంది రిజైన్ చేస్తే 19 మంది గెలిచినారు. లేకపోతే కర్ణాటకలో కూడా మళ్ళీ గెలిచారు. మళ్ళీ గవర్నమెంట్ కంటిన్యూ అయినాయి. బీజేపీ అతని హయాంలో జరిగింది. అంటే ప్రత్యక్షంగా అతను డీల్ చేయలేదు కానీ అతని హయాంలో సారథ్యంలో జరిగింది. మీరు చెప్పినట్టుగా వివిధ రాష్ట్రాల్లో. ఎవరండి? మోదీ గారి హయాంలో చెప్తున్నారు కదా. అదే మోదీ గారు అప్పుడు ప్రభారి అండి, అక్కడికి పంజాబ్కి వెళ్ళి ప్రభారి అని. ఓకే, సో పంజాబ్ లో ప్రభారి, హర్యానాలో ప్రభారి. అందుకే కదా ఈ రోజు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారితో మోదీ గారికి అంత వ్యక్తిగత సంబంధం ఉంది. బికాస్ దట్ టైమ్ హీ వాజ్ ఎ ప్రభారి ఫర్ హర్యానా. హెచ్విపి హర్యానా వికాస్ పార్టీ తోటి పొత్తు.
బీజేపీ అంతెందుకంటే 2009 దాకా తోక పార్టీ హర్యానాలో. బీజేపీకి 4 ఎమ్మెల్యేలు వచ్చినాయి 2009లో. 14 47 ఎమ్మెల్యేలతోటి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో అలాంటి పరిస్థితి. హిమాచల్ కూడా అంతే. హిమాచల్లో అంటే ఒక ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేశారు, బట్ అక్కడ కూడా సుఖరామ్ గారితో అంతా ఉన్నాయి. సో నేనేమంటానంటే ఇవన్నీ కూడా మోదీ గారు అన్ని కూడా స్టిచ్డ్ దట్ అలయన్సెస్ అండ్ హీ కుడ్ రన్ ఇట్. హీ వాజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆల్ దిస్. సో హీ నో వాట్ ఈస్ వాట్. ఊరికే జనాలు ఏదో ఆయన్ని ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ ని ఏదో ఎట్లుంటది అంటే ఎన్టీ రామారావు గారు అన్ని పాత్రలు చేస్తారు, ఈ పాత్ర చేయలేడు అనే టైప్ లో ఉంటది. అంత పెద్ద మహానటులు అన్ని చూస్తున్నారు అండ్ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో హ్యాండిల్ చేయగలుగుతారనేది మీ అభిప్రాయం. 100%. అమర్నాథ్ గారు ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఇంకొకటి రాజు గారు, మనం తెలిసి 84 నుంచి ఈ రోజు దాకా 84లో లాస్ట్ ఏది కాంగ్రెస్ అనే పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ వచ్చింది ఆన్ ఇట్స్ ఓన్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 40 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ కి ఏ రోజు రాలే మెజారిటీ. మామూలుగా డిపాజిట్లు కూడా అంటే 100 సీట్లు కూడా దాట. లాస్ట్ 3 ఎలక్షన్లు అయితే 100 దాటలే. ఓకే, అంతకుముందు 3 సార్లు పివి నరసింహరావు గారి టైంలో కూడా 232 కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చిందని. ఫస్ట్ లో కూడా ఎలక్షన్స్ నిలబెట్టడము, ఆపేయడము ఇన్ని జరిగినాయి. ప్లస్ యూపీఏ 1 ఎంత అంటే 145 సీట్స్ తోటి వాళ్ళు రన్ చేశారు 5 ఏళ్ళు. యూపీఏ 1 లో 145, బీజేపీకి 138. యూపీఏ 2 ఈ 145 లో కూడా ఆంధ్ర నుంచి 25 సీట్లు ఆంధ్ర సేవ్ చేసిన వాళ్ళు. దాంట్లో కూడా దే గుడ్ రన్ ఇట్ వెరీ వెల్. 5 ఏళ్ళు అంటే నేను చెప్పేది 5 ఏళ్ళు నడిపి మళ్ళీ యూపీఏ 2 కూడా గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు నీతులు చెప్తారు నాకు అర్థం కాదు. 3 గవర్నమెంట్ నడిపినారు వాళ్ళు. ఏది దీంతో అందులో ప్రీపోల్ అలయన్స్ లేవు. ఇక్కడ ప్రీపోల్ అలయన్స్ ఈజ్ విత్ ఎన్డీఏ. ఎన్డీఏలోనే ప్రీపోల్ అలయన్స్ ఫస్ట్ నుంచి ఉంది. ఎన్డీఏ కుడ్ గెట్ 293 అంటే 20 సీట్లు ఎక్కువగానే వచ్చినాయి. సో అక్కడ ప్రీపోల్ అలయన్స్లే లేవు. తర్వాత ఈ మెజారిటీ లేదు, మినిమం ఈ మెజారిటీ లేకుండానే వాళ్ళు 3 గవర్నమెంట్ నడిపినారు. వాళ్ళు వచ్చేసి చాలా వీక్ గవర్నమెంట్. వాళ్ళు ఏదో సామెత ఊర్లో పెళ్లి కుక్కలు ఆడినట్టు 100 సీట్లకే వాళ్ళు స్వీట్లు పంచుకుంటాడు. అది ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.